యాక్షన్ గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందించిన తమ కేజీక్యూ చిత్రం ప్రతి కుటుంబం కలిసి చూసేలా బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిందని హీరో దీక్షిత్ శెట్టి, నటుడు శశి వదేలా, హీరోయిన్ యుక్తి తెలిపారు. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్లో బుధవారం నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ ప్రచార కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ, ఇది సాధారణ గ్యాంగ్స్టర్ కథ కాదని, వినూత్నమైన స్క్రీన్ పే, కొత్త తరహా కథనంతో రూపొందించిన చిత్రమని అన్నారు. ప్రతి సన్నివేశంలో కొత్తదనం కనిపించేలా చిత్ర బృందం ఎంతో కష్టపడిందన్నారు. పోస్టర్లు, టీజర్లు చూస్తే యాక్షన్ ప్రధాన చిత్రంలా అనిపించిన థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కదిలిస్తాయని తెలిపారు. హలో, నమస్తే. నేను పేరు యుక్తి and I'm playing the character Queen in our KJQ film, which is coming on 7th of August, day after tomorrow. And I really want everyone to go to the theatres day after tomorrow and watch our film. We have worked really hard in our film, and this film is made by KK sir. The director of our film is not here with us, unfortunately, but he left us with this masterpiece film, and this movie, I would say, will not disappoint you in any way. It will be worth it, so please go to the theatres to watch our film. Yes, thank you so much. నా పేరు శశి. ఈ సినిమాలో జాకీ అనే పాత్ర ప్లే చేస్తున్నాను. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మార్నింగ్ నుంచి రాజమండ్రిలో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ అన్నవరం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. ఇందాక రోస్ మిల్క్ కూడా తాగొచ్చాం. సో ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే కేజేక్యూ ఒక చాలా ఆఫ్ బీట్ సినిమా. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది మీ అందరికీ. అండ్ ఒక కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అనుకుంటున్నామండి. సో ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా చేసే క్రమంలో మా డైరెక్టర్ కిరణ్ అన్న ఈ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ. సో అతను లేకపోయినా అతను చేసిన వర్క్ ఇంకా మీ అందరి ముందు ఉంది. సో దీన్ని చూసి మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా దీక్షిత్ నేను అందరికీ నమస్కారం. నా పేరు దీక్షిత్ శెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. అవుట్ సైడ్ హైదరాబాద్ ఇది మన ఫస్ట్ ప్రెస్ మీట్ మన కేజేక్యూకి. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ యాజ్ శశి సెడ్, ద ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ స్క్రీన్ ప్లే అండి. చాలా వేరే రకంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అండ్ అంటే మీకు తెలిసిన ప్రపంచాన్ని, హైదరాబాద్ని ఒక ద లోకల్ హైదరాబాద్ని we are showing it. And also this film is all about the emotions of a gangster. అంటే చాలా సినిమాలు ఒక గ్యాంగ్స్టర్ బయట ఎలా ఉంటాడు, ఏమేం చేస్తాడని ఉండేది. కానీ ఫ్యామిలీలో ఎలా ఉంటాడు, వాడు ఫ్రెండ్తో ఎలా ఉంటాడు, వాడు భార్యతో ఎలా ఉంటాడు. సో చాలా పర్సనల్, ఎమోషనల్ లెవెల్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఆడియన్స్ అందరికీ కోరుకున్నది దసరాలో చూశారు, గర్ల్ ఫ్రెండ్లో చూశారు, అండ్ మా దియర్ సినిమా కూడా చూశారు. సో మీకు ఒక నమ్మకం వచ్చిందని అనుకుంటా, ద వే ఐ సెలెక్ట్ ద స్క్రిప్ట్ ఆర్ ద వే ఐ డూ ద సినిమాస్. సో ప్లీజ్ August 7th థియేటర్కి వచ్చి మీరు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు అని నేను మాటలు ఇస్తా. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ August 7th. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా సార్, అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా వచ్చి చూడొచ్చు. అంటే బయట చూసినప్పుడు నేను అదే చెప్పాను, ఒక గ్యాంగ్స్టర్ సినిమా, ఒక యాక్షన్ సినిమా లాగా కనపడుతుంది, కానీ చాలా ఎమోషనల్ లెవెల్లో చాలా ఎమోషనల్ సినిమా ఇది. ఒక స్టార్టింగ్ టైటిల్ వస్తుంది, అంటే మెన్ హూ లివ్స్ బై స్వోర్డ్ విల్ డై బై స్వోర్డ్ అని. సో మనం ఏం చేస్తున్నామో దాన్ని, అంటే వాడు ఏం చేశాడో, మెయిన్ క్యారెక్టర్ ఏం చేశాడో అది ఎక్కడ కూడా అదిని ఎగ్జాగ్జరేట్ చేసి లేకపోతే ఇదే కరెక్ట్ అని చెప్పకుండా, సో ఒక సొసైటీకి ఏం కావాలి, ఎలా ఉంటుంది, ఇలా వెళ్తుంది సినిమా. సో ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా వచ్చి చూడొచ్చు సినిమా. సారీ సార్. అవును సార్, అంటే నేను ఎప్పుడు ఏ సినిమా చేస్తున్నప్పుడు కూడా, అంటే దసరా, గర్ల్ ఫ్రెండ్, ఏ సినిమా అయితే ఒక జానర్ని మళ్ళీ రిపీట్ చేయను సార్. ఒక జానర్ అయిన తర్వాత మళ్ళీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ జానర్ ఫిల్మ్. సో ఆ పరంగా చూస్తే ఈ సినిమా చాలా వేరే రకంగా ఉంది. మీరు గర్ల్ ఫ్రెండ్లో చూస్తే ఇట్ ఈస్ వెరీ సోషలిస్టిక్ సబ్జెక్ట్, బట్ ఇది వస్తే ఇది హైదరాబాద్
ఒక డార్క్ సైడ్, లేకపోతే ఒక మనం ఓల్డ్ హైదరాబాద్ అని ఏమంటాం, సో అక్కడ ఉంటుంది కథ మొత్తం. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ జానర్ అండ్ ఐ థింక్ ఐ హావ్ డన్ మై బెస్ట్. డైరెక్టర్ ఇన్సిడెంట్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ ఎలా పూర్తి చేయగలిగారు? అంటే సార్ డైరెక్టర్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఉన్నారు. మనం షూటింగ్ ఫినిష్ చేసి డబ్బింగ్ అయ్యి మ్యూజిక్ అదన్నీ మొత్తం ఉన్నారు. కానీ లాస్ట్ బిట్ అంటే చేసిన పనులన్నీ ఒక ఆర్డర్లో పెట్టాలి కదా, అప్పుడు హీ వాజ్ నాట్ దేర్. బట్ ఐ థింక్ శ్రీకాంత్ సార్ అంటే ఆయన ఫ్రెండ్ ఒకరు ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన అండ్ ఆర్ శశి, ఎవ్రీ వన్ టుక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఒక సినిమా ఓకే అంటే ఆయన విజన్తో, కిరణ్ సార్ విజన్తో, అంటే కిరణ్ సార్ ఎలా అనుకున్నారు ఈ సినిమా రావాలని ఆయన విజన్. ఎందుకంటే ఒక 2 years జర్నీ ఉందండి. మనం యాక్టర్స్, ఆయన డైరెక్టర్ అట్లా కాకుండా చాలా పర్సనల్ లెవెల్గా ఒక బాండింగ్ ఉండేది. సో వీ న్యూ వాట్ హిస్ విజన్ వాస్, ఏం చెప్పాలని అనుకుంటున్నారు, ఎలా చెప్పాలని అనుకుంటున్నారు అనేది మనకి వీ న్యూ దట్. సో అందుకే దాన్ని మైండ్లో పెట్టుకొని ఆయన విజన్ పరంగానే మనం సినిమా సెట్ చేసాము. ఓన్ వాయిస్ అండి, నేనే డబ్బింగ్ చేశాను. అంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం, తెలుగు ఫిలిం నేనే డబ్బింగ్ చేశాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో టు రీచ్ పీపుల్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మన ఎస్ఎల్విసిలోనే శ్రీ అని చేస్తున్నాను, దుల్కర్ సార్ది. అండ్ షబరాని ఒక సినిమా చేస్తున్నాను. అండ్ ఇంకా 2 సినిమా ఆల్మోస్ట్ మాటలు వీఆర్ ఇన్ ఫైనల్ డిస్కషన్. సో అది కూడా తొందరగా చెప్తాను దాని గురించి కూడా. My first cinema was the same production house. ఇది ఫస్ట్ సినిమా కాదు. No, this is not my first cinema. But it was with the same production house, Rangabali, 2023.